ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 420 రోజులు ఈ రోజుకి అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ 420 రోజుల్లో కూడా 420 హామీలలో ఒక హామీ కూడా పూర్తి చేయలేదు. మరి వారికి జ్ఞానోదయం కలిగించాలని చెప్పేసి మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. వీళ్ళు పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలని మభ్యపెడుతూ అప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్ని వాగ్దానాలు ఎన్నిసార్లు చెప్పిందంటే ముఖ్యంగా ఒక 4-5 ఐటమ్స్. ఇప్పుడు మొన్ననే సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, సంక్రాంతికి రైతు భరోసా ఇస్తాము, సంక్రాంతికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాము. అంటే గాంధీ అని పేరు పెట్టుకొని గాంధీ గారికి అవమానం జరిగే విధంగా గాంధీ గారేమో సత్యమేవ జయత అని చెప్పేసి మన భారతదేశానికి స్వతంత్రం కొరకని పోరాటం చేసి అహింసా మార్గంలో పోరాటం చేసి దేశానికి స్వతంత్రం సాధించుకుంటే ఈ దుర్మార్గులు గాంధీ అని పేర్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసి సోనియా గాంధీ ఒక డిక్లరేషన్ చేస్తుంది, రాహుల్ గాంధీ ఒక డిక్లరేషన్, ప్రియాంక గాంధీ ఒక డిక్లరేషన్ చేస్తారు. ఇవన్నీ డిక్లరేషన్లు అన్నీ కూడా పచ్చి బూటకం, ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేరు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్పే ఆలోచనలు ఉన్నారు. ఈ రోజు కూడా వీళ్ళు మొన్న 26 నాడు ప్రారంభించినంటే అది కూడా ఒక నాటకమే. కేవలం మండలానికి ఒక గ్రామం అని చెప్పేసి ఈ స్కీమ్లన్నీ కూడా స్టార్ట్ చేసినట్టు చేసిండ్రు. ఈ స్కీములు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసి ఎట్లా ఉన్నా ఎన్నికల కోడ్లు వస్తాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఉట్టి ఇట్లా స్టార్ట్ చేసి మేము ఇస్తున్నామని చెప్పేసి ప్రజలను భ్రమలు పెట్టి మళ్ళీ ఓట్లు తీసుకొని అధికారంలోకి వద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అని లేటెస్ట్గా చెప్పిన మాటలే ఉన్నాయి. దాని తర్వాత సంక్రాంతి ఎగగొట్టేసి తర్వాత అంతకుముందేమో దసరా అన్నారు, తర్వాత సంక్రాంతి తర్వాత 26 జనవరి నాడు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. ఒక సందర్భంలో ఏమో నవంబర్ 9 తారీఖు నాడు సోనియమ్మ జయంతి ఉంది, ఆ రోజు ఇస్తామని చెప్పి కూడా మాట్లాడారు. డిసెంబర్ 9 నాడు ఇన్ని వాగ్దానాలు చేసి ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ప్రజలకు మోసం చేస్తున్నారు, వంచిస్తున్నారు. ముఖ్యంగా రైతులను వంచిస్తున్నారు, మహిళలను వంచిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాళ్ళని మోసం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి ప్రజలని ఇంకా భ్రమలలో పెట్టి వాళ్ళని వాడుకుందాము, స్థానిక సంస్థల ఎన్నికలు వాడుకుందాము, ఎమ్మెల్సీ ఎన్నికలు వాడుకుందాము, మున్సిపల్ ఎన్నికల్లో వాడుకుందామనే ఒకటే ఏకైక ఉద్దేశంతో రకరకాల నాటకాలు ఆడుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నారు. మరి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు మేము డిమాండ్ చేసిన విధంగా వాళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే రైతు భరోసా 7,000 ప్రతి పంటకి 15,000 ఒక ఎకరాకి ప్రతి సంవత్సరానికి ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం 17,500 ఇస్తేనే వాళ్ళని నమ్మాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే వాళ్ళు చెప్పింది అదే బోనస్ కూడా ప్రతి ఒక్క అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ సురేష్ షెట్కర్ గారు కానీ
లేకపోతే సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ మీకు దమ్ముంటే, మీరు నిజాయితీగా ఉంటే, మేము ఏ రకంగా అయితే ఆన్లైన్లో అన్ని పేర్లు పెట్టినామో మీరు ఆన్లైన్లో శాంక్షన్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలకు మోసం చేయకండి, భ్రమలు పెట్టకండి. ఏ ఊరికి ఎన్ని మంజూరు ఇచ్చిందో చెప్పండి. మీరు ఇంతకుముందు ఏవైతే 26 నాడు ప్రారంభించిండ్రో అక్కడ కూడా పచ్చి అబద్ధాలు చెప్పారు. రాపార్తికి వెళ్ళి అక్కడ లిస్ట్లో ఉన్నాయని శాంక్షన్ అయినాయని చెప్పారు. అదే మాదిరిగా జూకల్కి వెళ్తే అక్కడ శాంక్షన్ అయ్యని చెప్పారు. ఇరక్పల్లికి వెళ్తే అక్కడ శాంక్షన్ అయినాయని చెప్పారు. గణపూర్కి వెళ్తే అక్కడ శాంక్షన్ అయినాయని చెప్పారు. ఈ రకంగా అన్ని మండలాల్లో కూడా ఒక్కో గ్రామం తీసుకుంటే ఇంధనమైన లిస్టు ఏదైతే ఆన్లైన్ చేసి అప్లికేషన్ పెట్టుకున్నారో ప్రతి ఒక్కరికి మంజూరైందని చెప్పారు. మీరు ఒకవేళ చేసి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, మీరు అబద్ధాలు మాట్లాడకపోతే మీరు ఇమీడియట్గా వాళ్ళందరికీ మంజూరు పత్రాలు ఇవ్వాలి. అదే మాదిరిగా మంజూరు కాని వాళ్ళందరికీ కూడా మీరు ఏ రకంగా అయితే మాట ఇచ్చారో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేషన్ రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. వికలాంగులకు కూడా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిండ్రు. వాళ్ళకి 6,000 రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొకటి ముఖ్యమైనది, యువతకు బాగా అబద్ధాలు చెప్పి మోసం చేసి 4,000 రూపాయలు ప్రతి మాసానికి ప్రతి నెలకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. తర్వాత అయితే నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మొత్తం ఎగగొట్టడమే కాక ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒక్క ఉద్యోగం ఇప్పటివరకు ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు సెలక్షన్ చేసిన ఉద్యోగస్తులకే ఎలక్షన్ కోడ్ మూలంగా ఇవ్వలేకపోయినాం. ఆ మంజూరు పత్రాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళకి ఎట్లయితే మీరు క్యాలెండర్ పెట్టి సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామన్నారో ఆ ఉద్యోగాలు ఇవ్వాలి. మా మహిళా సోదరులకు కళ్యాణ లక్ష్మి ఒకటి ఏమిస్తున్నావు, కేసీఆర్ను విచ్చమేస్తున్నావా, 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తాను ఈ చోటా రేవంత్ రెడ్డి. ఆ చోటా రేవంత్ రెడ్డికి వాళ్ళు ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో బాండ్ పేపర్లు రాసిచ్చిన ఈ దొంగ ఎమ్మెల్యేలకు కూడా మరి మీ మహిళా సోదరులు తప్పకుండా బుద్ధి చెప్పాలి. వాళ్ళకు వస్తే సీపురు గట్టాలు చూపెట్టి తరిమి కొట్టాలని చెప్పేసి నేను మహిళా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రకంగా కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలను కూడా వాళ్ళని కూడా అబద్ధాలు చెప్పారు. ఏమన్నా ప్రతి ఒక్క అమ్మాయికి స్కూటీ ఇస్తాం, ఉచితంగా స్కూటీ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవ్వలేదు, దాని ఊసలేదు, మన్నలేదు, మశానం లేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరు వీలైన కాడికి ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని ఖండించాలి. వాళ్ళకు మీరు కొట్టలేని పరిస్థితి ఉంటే, తిట్టలేని పరిస్థితి ఉంటే పోలీస్ నిర్బంధంలో మీటింగ్లు చేస్తున్నారు. పోలీసులను పెట్టుకునే ఊళ్ళకి వస్తున్నారు. ఎందుకంటే తంతారని వాళ్ళకే భయం. ఊళ్ళకి పోతే ఎంబడి కొడతారనే భయం వాళ్ళకు ఉన్నది. కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనమేమో సాఫీగా ఊళ్ళపై మాట్లాడుతుంటుంది. ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఈరోజు పోలీసు వాళ్ళు లేని వాళ్ళు ఎక్కడ కూడా కదిలే పరిస్థితి లేరు. సందర్భం వస్తుంది, ఎప్పుడో ఒకసారి దొరుకుతారు, పోలీసు వాళ్ళని తీసుకొని వస్తారు. ఎన్ని రోజులు పోలీసు వాళ్ళని మాట్లాడుకొని దొరుకుతారు, ఎక్కడెక్కడ ఎప్పుడు దొరుకుతారు, అది కూడా చూద్దాం. ఒకవేళ మీకు అవకాశం వస్తే మాత్రం మీకు జరిగిన అన్యాయానికి మహిళా సోదరులను తప్పకుండా బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఇచ్చిన 420 హామీలు అన్నీ కూడా నెరవేర్చాలి. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి మన మహాత్మా గాంధీ గారు వాళ్ళకు జ్ఞానోదయం కలిగించి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పినంటే కోడ్ల మీద కోడ్లు వస్తాయని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవన్నీ ఇస్తామని చెప్పేసి ప్రజలు భ్రమలో పెట్టుకొని ఓటు వేసుకోవాలని. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆల్రెడీ 2 నుంచి అమల్లోకి వచ్చేసింది. ఇది కాగానే ఎంపీటీ సెలక్షన్, జడ్పీ సెలక్షన్ కోడ్ వస్తుంది. అది కాగానే సర్పంచ్ ఎలక్షన్లో కోడ్ వస్తుంది. ఇట్లా ఒకటి కాగానే ఒకటి కోడ్లు వస్తాయి. ఈ కోడ్ల ద్వారా ఇంకో సంవత్సరం అబద్ధాల మీద కాలయాపన చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మహాత్మా గాంధీ గారికి వాళ్ళ జ్ఞానోదయం కలిగించి వాళ్ళకి బుద్ధి మంచి కలిగి ఈ స్కీమ్లన్నీ కూడా ఈ అమలు అయ్యేటట్టు వాళ్ళ జ్ఞానోదయం కలిగించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ.